ఇంకోటి గురుగారు, ఏ తైలంతో దీపం పెడితే ఏ ప్రభావం అంటే దాని ప్రభావం అట్లుంటుందా? నిజానికి అంటే చెప్పారు గాని, ఇప్పుడు కార్తీక వ్రత మహాత్యం అని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని గనక మీరు చదివితే, హ్మ్. అందులో అజామిలుడి వృత్తాంతం తీసుకున్నా, ఇంకో వృత్తాంతాలు తీసుకున్నా, ఈ ఈ వస్త్రాన్ని చింపి దీపం కింద పెట్టినటువంటి వాళ్ళు, విప్ప నూనెతో పెట్టినటువంటి వాళ్ళు కూడా మోక్షం ఇచ్చారు. అవునా? ఓకే. అక్కడ ఇదని కాదు. కానీ కరెక్ట్. భక్తికి ఆవు నెయ్య ప్రధానం. హ్మ్. భక్తే ప్రధానం. బా! ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. భక్త కన్నప్ప ఏం చేశాడు ఉపచారం భగవంతుడికి? అవును. భక్తితో చేశాడు. నోటితో నీళ్లు పట్టుకెళ్ళి శివలింగం మీద పోసిన నట్టు మనకి కనబడినా, ఆ! అతను నా దగ్గర ఇంకేం పరికరాలు ఉన్నాయి నీళ్లు పట్టుకెళ్ళడానికి, భగవంతుడిచ్చిందే శరీరం, ఆయనకి దాంతోనే ఉపచారం చేస్తారు. బా! అందుకని భక్తి అనేటువంటిది ప్రధానం. అది. అది మనం దీపం నువ్వుల నూనెతో పెట్టామా, ఒత్తి ఏమో పత్తితో చేసిందా, లేకపోతేనేమో దీంతో, ఇవి ఏమీ కాదు. దీపం పెట్టాలి అన్న ఆలోచన భగవంతుడు కల్పించడం గొప్ప.